నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లాలో నాసిరకం మొక్కజొన్న విత్తనాలు అమ్మిన కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని శనివారం ఉదయం పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామంలో నందిని మొక్కజొన్న విత్తనాలను సాగు చేసి రైతులు నష్టపోయామని ఫోన్ చేసి తెలియపరచగా ఆ గ్రామానికి వెళ్లి రైతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ నందిని మొక్కజొన్న కంపెనీకి సంబంధించిన గురుప్రసాద్ అనే వ్యక్తి కొచ్చెర్ల అనంతరం ఈపూరు ఎస్ఐతో రాము ఫోన్లో మాట్లాడి గురుప్రసాద్ అనే వ్యక్తి రైతులకు కంపెనీ ఇచ్చిన ఎకరాకు 20,000 రూపాయలను ఇవ్వలేదని, రైతుల్ని మోసం చేశాడని అతన్ని విచారించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చెల గ్రామంలో నంది కంపెనీ మొక్కజొన్న వారు ఈ కొచ్చెర్ల, అంగళూరు అనేక ప్రాంతాల్లో మా యొక్క నంది కంపెనీ విత్తనాలు గిన మీరు సాగు చేస్తే ఇవి ఎకరానికి 20 క్వింటాలు దిగుబడి వస్తుందని, దీనికి ఎటువంటి ఖర్చులు ఉండవని, ఖర్చులు కూడా మేమే పెడతామని, ఆ తర్వాత కూడా మేమే కొంటాము, 20 క్వింటాల వరకు మీకు ఎటువంటి కూడా పూర్తి బాధ్యత మేమే తీసుకుంటామని గురుప్రసాద్ అనే వ్యక్తి ఇక్కడ ఒప్పిచెర్ల వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆ నంది కంపెనీ రిప్రజెంట్గా చెప్పడం జరిగింది. చెప్తే కూడా రైతులందరూ కూడా అతను నమ్మి ఏదైతే నంది కంపెనీ మొక్కజొన్నని ఇక్కడ సాగు చేయడం జరిగింది. అయితే ఈ విత్తనాల్లో కొంత లోపం ఉండటం ద్వారా ఈ విత్తనాలు వేసిన చోట వాళ్ళు చెప్పిన 20 క్వింటాల దిగుబడి రాలేదు. ఒక్కో చోట అసలు పండల, కొన్ని చోట్ల పండితే 3 క్వింటాలు, 4 క్వింటాలు, 5 క్వింటాలు, 6 క్వింటాలు, 7 క్వింటాలే పడింది. ఇప్పుడు ఏమడుగుతున్నారు రైతులు అంటే, అయ్యా మేము నిన్ను నమ్మి ఇవాళ కష్టకాలంలో మేము నీ మాటకు గౌరవం ఇచ్చి నువ్వు చెప్పిన విత్తనాలని మేము సాగు చేశాము. మీరు చెప్పిన రేటు ప్రకారం ఎకరాకి 20 క్వింటాలు, క్వింటాకి 3,500 చొప్పున 70,000 రూపాయలు మీరు ఇస్తామన్నారు కాబట్టి మీరు ఇవ్వండి అని రైతులు అడిగితే, కాదు నీ లోపం ఉంది, అది ఉందని సాగులు చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ మధ్యవర్తిగా వచ్చి వీళ్ళ చేత ఈ మొక్కజొన్న సాగు చేపించిన గురుప్రసాద్ ఒప్పిచెర్లకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తి అయితే ఒక దశలో మీరు ఏం చేస్తారో చేసుకోండి అనే పరిస్థితి. మిమ్మల్ని వచ్చి రైతులు అడగల, అయ్యా మీ విత్తనాలు మేము వేస్తామని. అసలు మీ విత్తనాలు ఇక్కడ తీసుకొచ్చి వేయించడానికి మీరు అసలు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉందా? గవర్నమెంట్ సర్టిఫికేట్ లేకుండా మీరు ఈ విధంగా విత్తనాలు ఇచ్చి రైతుల్ని మోసం చేయటం ఇది న్యాయమా? రైతుల్ని దగా పడకుండా రైతులకి తన పంటను తన స్వేచ్ఛగా అమ్ముకునే విధంగా రైతులు మార్కెట్ యార్డ్లలో కొనుగోలు సెంటర్లు పెట్టి గిట్టుబాటు ధరకి ఏదైతే గిట్టుబాటు ధర ఉంటుందో ఆ రైతుకు లాభసాటిగా కొనే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలని, ఇకనైనా ఈ కొద్దిమంది రైతులను కూడా మనం కాపాడుకోలేకపోతే రైతులు కూడా కూలీగా పోతే చాలు, భార్యాభర్త మధ్య రోజులు 1400 వచ్చే 1600 వచ్చే పరిస్థితి ఉందని రైతులు కూడా వలస కూలీలు అయ్యే పరిస్థితి ఉంటుంది, రైతు ఆటో కార్మికుడు అయ్యే పరిస్థితి ఉంటుంది, రైతు భవన నిర్మాణ కార్మికుడు అయ్యే పరిస్థితి ఉంటుంది. అప్పుడు కానీ అమెరికా నుంచి బియ్యాన్ని, చైనా నుంచి ఇంకోటి, ఇప్పుడు మనం ఏదైనా కార్లు కొనాలంటే పక్క దేశాల నుంచి ఎగుమతులు చేసుకున్నట్టు బియ్యం ఒక చాటి నుంచి, గోధుమలు ఒక చాటి నుంచి, పామాయిల్ ఒక చాటి నుంచి ఇంకోటి, ఈ విధంగా మన భవిష్యత్తులో దిగుమతులు చేసుకొని 500 రూపాయల బియ్యం అమ్మినా, 1000 రూపాయలు కందిపప్పు అమ్మినా ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదని వెంటనే ఈ గురుప్రసాద్ అనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి, రైతులు చిన్న చూపు చూసి రైతులను తక్కువగా మాట్లాడితే మాత్రం రైతు సంఘంగా ఆయనకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది. అయితే కంపెనీ వాళ్ళు ఒక మాట చెప్పడం జరిగింది, మేము జరిగిందండి ఒక 50,000 రూపాయలు ఎకరాకి మా పెట్టుబడి పోను ఇస్తూ ఉన్నారు. కటింగ్ ఛార్జీ విషయం కూడా మాట్లాడితే వాళ్ళు ఒక 10,000, 14,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు మినహాయింపు ఇస్తూ ఉన్నారు. ఎమ్మటే 3 క్వింటాలైనా, 5 క్వింటాలైనా, 6 క్వింటాలైనా వాళ్ళందరికీ కూడా ఎకరాకి ఇంత ఇస్తామంటున్నారు. ఈ మాటకిన ఉల్లంఘిస్తే కంపెనీ వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు కట్టి
వాళ్ళు చెప్పిన 70,000 రూపాయలు ఇచ్చేదాకా కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా రైతుల పక్షాన ఉండి రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాన్ని మాత్రం రైతుల్ని పట్టించుకోమని, రైతులు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించి బొల్లాపల్లి మండలంలోని కళాకారుల సమస్యలపై కళాకారులతో స్థానిక బొల్లాపల్లి మండల తహసీల్దార్కి గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. అంతరించిపోతున్న కళలను ఆదుకోవడానికి, కళలను పునరుద్ధరించడానికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించాలని, ప్రతి మండలంలో కళాకారులకు కాలనీ ఏర్పాటు చేయాలని, సాంస్కృతిక విభాగ నిధులను కళాకారులకు కేటాయించాలని, కళా ప్రదర్శనకి అవకాశాలు కల్పించాలని డిమాండ్లతోటి తహసీల్దార్కు మెమో ఇవ్వడం జరిగింది. శబ్ద కాలుష్యంతో హార్ట్ స్ట్రోక్ ఉన్నటువంటి వారికి, పిల్లలకి ఇబ్బందిగా మారిన డీజే సిస్టమ్ని ఆపాలని, డీజేల వలన కళాకారుల వృత్తి, కళాకారుల జీవనోపాధి దెబ్బతింటున్నాయని ఆవేదన వెళ్లబుచ్చుతూ 5 మండలాల తహసీల్దార్లకి మెమోలు ఇచ్చిన తర్వాత కలెక్టర్కి, ఆర్డీఓకి అర్జీ పెట్టుకోవడానికి కళాకారులు గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో సమర శంఖాన్ని పూరిస్తామన్నారు. ఈ రోజున బొల్లాపల్లి మండలంలో బొల్లాపల్లి తహసీల్దార్ గారి కార్యాలయం వద్ద బొల్లాపల్లి మండలానికి చెందినటువంటి కళాకారులతోటి వారికి మెమోరాండం ఇవ్వడానికి ఇక్కడికి సమావేశం అయ్యాం. గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క కళాకారుల సమస్యల్ని గౌరవనీయులైనటువంటి బొల్లాపల్లి మండల తహసీల్దార్ గారికి మెమోరాండం ఇచ్చే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. సమస్యలు ఏమిటంటే, ఈ రోజున కళాకారులు వారి యొక్క వృత్తుల్ని వదులుకొని పొలాల బాట పడతా ఉన్నారు, వివిధ రకాల పనులు చేసుకుంటూ ఉన్నారు. భారతదేశ సంస్కృతికి విలువలతో కూడినటువంటి కళల్ని అందించేటటువంటి కళాకారులు నేడు దైన్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంతరించిపోతున్నటువంటి కళలను, కళాకారుల్ని ఆదుకోవాలని గుమ్మడి కళాపీఠం 5 మండలాలు తిరిగి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి అర్జీలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ఈ రోజున కొత్తగా కొన్ని యొక్క పద్ధతులు, డీజేలు అనేవ్వండి, వేరే సిస్టంలు అనేవ్వండి, కళాకారులకు అవకాశాలు లేకుండా పోతూ ఉన్నాయి. ఈ డీజేల వల్ల విపరీతమైనటువంటి శబ్ద కాలుష్యం పెరిగి కళాకారుల చేతి వృత్తులు కనుమరుగైపోతూ ఉన్నాయి. డీజేల వల్ల వాయిద్య పరికరాల వాళ్ళని తీసుకోకుండా ఆ యొక్క డీజేల మీద కార్యక్రమాలు నడుపుతూ కళాకారుల పొట్టలు కొడతా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి, సాంస్కృతిక విభాగం నుంచి వచ్చేటటువంటి నిధులు కళాకారులకు అందాలి. ఏదైతే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గుళ్ళల్లో, దేవాలయాల్లో ఈ యొక్క నైవేద్యాల కోసం, దేవునికి కైంకర్యాలు అందజేసే దానికోసం వాయిద్యాలని వాడాలి. ఆ ఉత్సవాల్లో వాయిద్య కళాకారుల్ని తీసుకోవాలనేది మా ప్రధాన డిమాండు. అదేవిధంగా ఈ రోజున కళలు ఆదరణ లేక, కుటుంబ పరిస్థితి గడవక, ఇళ్ళు లేక అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి మండలానికి ఒక కళాకారుల కాలనీ కావాలనేది ఈ గుమ్మడి కళాపీఠం డిమాండ్ చేస్తూ ఉంది. వీటన్నిటి మీద ప్రభుత్వం ఆలోచించాలి, కళాకారులకి న్యాయం చేయాలి, అంతరించిపోతున్నటువంటి కళలను కాపాడుకోవాలి, కళాకారుల జీవితాలని మెరుగుపరచాలని చెప్పని ఈ సందర్భంగా మేమందరం కూడా బొల్లాపల్లి మండలం కళాకారులుగా మా యొక్క ఆవేదన తెలియజేస్తూ మెమోరాండం మన బొల్లాపల్లి మండల తహసీల్దార్ గారికి అందజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన కళాకారులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వినుకొండ పట్టణం క్రిస్టియన్ పాలెంకు చెందిన జి పవన్ సాఫ్ట్ బాల్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించారు. ధనలక్ష్మి కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఎంపీఈడి సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి జి పవన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాల చౌడవరంలో 18/3/2025 నుండి 23/2025న ఈ టోర్నమెంట్ను నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంటులో నాగార్జున యూనివర్సిటీకి క్రింద ఉన్న అన్ని డిగ్రీ,
పీజీ కళాశాలలు పాల్గొనడం జరిగింది. ఇందులో ధనలక్ష్మి కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారు ఈ టోర్నమెంటులో బంగారు పతకాన్ని సాధించారు. కాలేజీ టీం నుండి వినుకొండకు చెందిన విద్యార్థి జీ పవన్ కెప్టెన్ గా వ్యవహరించి బంగారు పతకాన్ని సాధించారు. గతంలో ఎన్నో పతకాలు తీసుకువచ్చి వినుకొండకు పేరు తెచ్చారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.